Grandson Chakri, you may be seated. Now we have Bible reading by M.S. Beta. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు. తర్వాత ప్రార్థన పాస్తరమ్మ గారు, లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. పేజీ 102. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు మరల తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరుల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిన. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమగల తండ్రి, సర్వశక్తి మంత్రుల సర్వాధికారి, నీ పరిశుద్ధ నామమునకైన ఈ రాత్రికాల సమయంన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, పరిశుద్ధుడు 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 అని సర్వదూతలతో పొగడబడుచున్న మా తండ్రి, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఈ రోజు నాయన పరిశుద్ధ దినం, పునరుత్థాన దినమును బట్టి వందనాలు. మరి ప్రభా, ఈ దినము నాయన ప్రతి ఆదివారం తండ్రి నీ సంఘంలో చేరి అనేకులుగా కలిసి నేను స్తుతించే వారముగా ఉండలేకపోతున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. కారణము మరి కరోనా తండ్రి, ప్రపంచవ్యాప్తంగా తండ్రి కరోనా వ్యాధి నాయన మరి ఎంతగానో విజృంభించి మరి ప్రభా మరి ప్రపంచ దేశాలను నాయన నాశనం చేస్తుందయ్యా. దయతో సహాయం చేయండి. మీ మధ్యలో నుండి రోగమును తీసివేస్తానికి సెలవిచ్చిన దేవా, సహాయం చేయవాడు మీరేనైనా. ఆపత్కాల మందు నమ్ముకొనదగిన సహాయకుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అని మేము నమ్ముచున్నాం. మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, మరి ప్రపంచమును మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. కరోనాను దూరపరచండి, లయపరచండి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన పాజిటివ్ కేసులు ఎన్నో ఉంటున్నాయా, సహాయం చేయండి తండ్రి. ఆ కేసులని నెగిటివ్ గా వచ్చేటకు సహాయం చేయండి. కొత్త కేసులు రాకుండా మీరే సహాయం చేయండి నాయన. మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మరి లాక్డౌన్ లో ఉన్నటువంటి దేశాలన్నిటిని మీరు ఆశ్రయించండి, దీవించండి నాయన. కరోనా మహమ్మారిని మీరు దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరు మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు నాయన ఎదుట వారి పాపాలను నాయన ఒప్పుకొని ఎదుట ప్రార్థించి మోకరించే భాగ్యాన్ని వారికి దయచేయండి.
క్రైస్తవేతరులు అన్యులు నేను తెలుసుకోలేక ఎంతో మంది ఉంటున్నారు. దయతో వారిని క్షమించండి, వారి అపరాధములను తీసివేయండి దేవా. వారిని క్షమించి నాయన వారిని నాయన బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా దేశమును నాయన, మా రాష్ట్రాలను, 2 తెలుగు రాష్ట్రాలను దీవించండి. మా దేశంలో కూడా ఎంతో మంది నాయన కరోనా బారిన పడి ఉంటున్నారు, సహాయం చేయండి. ఎంతో మంది చనిపోయారు, విడవబడిన కుటుంబాలను నాయన ఓదార్చండి, ఆదరించండి దేవా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నెల్లూరు పట్టణానికి జ్ఞాపకం చేసుకుని ఆయన మరి సహాయం చేయండి నాయన. రెడ్ జోన్ లో ఉంటున్నది, సహాయం చేయండి తండ్రి. మే 3 వరకు అని మరి తండ్రి ప్రభుత్వం వారు తెలియజేశారు. సహాయం చేయడం మీరే తండ్రి. కరోనాను మా దేశం నుంచి, మా రాష్ట్రాల నుంచి, మా ప్రపంచం నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి అసాధ్యమైనది ఏది లేదు నాయన, సమస్తము సాధ్యము తండ్రి. రోగము చేయవాడు నీవే, మరి బాగు చేసేవాడు నీవే తండ్రి. యేసునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సంఘమును, సంఘ పెద్దలను ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి, ధైర్యపరచండి, ఆదరించండి. ఏమైపోతుందో భవిష్యత్ అని మరి వారి చింత యావత్తు మీ మీద వేయడానికి సహాయం చేయండి. వారి చింతను తీసివేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, మా నెల్లూరు పట్టణాన్ని, మా కాల నివాసులందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. రక్షింపబడిన మా బంధువులందరినీ దీవించి ఆశ్రయించండి, రక్షణ భాగ్యం దయచేయండి. మా మధ్యలో చక్రి ఉంటున్నాడు, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చక్రికి రక్షణ భాగ్యం దయచేయండి. బాబును, పాపను మీ దాసుని దీవించండి. ఇప్పుడు మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని, వాక్యం ద్వారా మా జీవితాలను మార్చమని, మా కుటుంబంలో శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం, స్వస్థత భాగ్యం దయచేయమని మహిమా, ఘనత, ప్రభావాలు సమర్పించుకుంటూ ఈ విన్నపం నజరేడైన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ సమయమందు మరి దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు, సమాధానం కలుగును గాక. మరి సాయంకాలము దేవుని వాక్యం మనం చదువుకున్నాం. మరి దేవుని వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుతుందని భక్తుడు పౌలు తెలియజేశాడు. మన మధ్యలో చక్రి ఉన్నాడు కాబట్టి వాక్యం వింటూ ఉన్నాడు గత 20 రోజుల నుంచి. మరి విన్నటువంటి వారు ధన్యులని దేవుని లేఖనం తెలియజేస్తున్నది. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. మరి ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువు వారు 20వ అధ్యాయంలో సమాధి ఖాళీగా ఉన్నట్లు, అదే రీతిగా సమాధిలో యేసు ప్రభువు వారికి చుట్టబడినటువంటి వస్త్రాలన్నీ వేరుగా పడి ఉన్నట్లు, అదే రీతిగా శిష్యులు భయపడి యూదులకు భయపడి రహస్యంగా వారు గృహాల్లో ఉంటున్నట్లు 20వ అధ్యాయంలో రాయబడినది. ఆల్రెడీ 20వ అధ్యాయంలో 2 సార్లు వాళ్ళకు కనిపించాడు. ఇక్కడ 21వ అధ్యాయంలో తిబేరియా సముద్రం అంటే, తిబేరియా సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒకటే దేవుని వాక్యంలో రాయబడినది. యేసు ప్రభువు వారు ఎక్కువగా గలిలయ సముద్ర తీరంలోనే మరి ఆయన పరిచర్య చేసినట్లు, శిష్యులను పిలిచినట్లు కూడా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ మాట 4వ అధ్యాయం 16వ వచనంలో 12, 16 కలిసి ఉంటాయి. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి గలిలయ ప్రాంతాలన్నిట్లో కూడా చాలా ఉన్నాయి అక్కడ. నజరేతు విడిచి జబులూను, నఫ్తాలియను చాలు. అయితే అక్కడ చాలా ప్రాంతాలు ఉన్నవి. యేసు ప్రభువు వారు తన పరిచర్య ఎక్కువగా అక్కడే చేసినట్లు, తర్వాత మరి గలిలయ సముద్రంలో ప్రయాణం చేసినట్లు కూడా మనము చూస్తున్నాం. మరి అక్కడ తిబేరియా సముద్ర తీరం అంటే గలిలయ సముద్ర తీరం అని అర్థం. ఎందుకంటే యోహాను సువార్తలో రాయబడ్డది. తిబేరియా సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒకటే. చూడండి అక్కడ యోహాను సువార్తలో భక్తుడు అక్కడ తెలియజేస్తాడు. గలిలయ సముద్రం అన్నా తిబేరియా సముద్రం అన్నా మరి ఒకటే అని అక్కడ రాయబడి ఉంటున్నది. యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడినది. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి. సో యేసు ప్రభువు వారు మరి ఇక్కడ చాలా సార్లు ఆయన ప్రయాణం చేసినట్లు, శిష్యులను మరి ఏర్పాటు చేసుకున్నట్లు వారు వలలు వేసే సమయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేపబడినట్లు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లలో మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16:2, మరి లూకా సువార్త 24 మొదటి వచనం నుండి, మరి యోహాను సువార్తలు అయితే 20 అధ్యాయం. మరి ఇది పోస్ట్ రిజరక్షన్ డే. యేసుప్రభు వారు మరి 40 దినాలు అనేక మంది కనిపించినట్లు అక్కడ రాయబడి ఉంటున్నది. అంటే ఇది మొదటి వారం అన్నమాట. 40 దినాలు అంటే ఎన్ని ఆదివారాలు అంటే దాదాపుగా 5 ఆదివారాలు వస్తాయి. 5 ఏళ్ళలో 35, 5 నుంచి 6 వారాల మధ్యలో యేసుప్రభు వారు అక్కడ మరి అనేక మంది కనిపించినట్లు అపోస్తలుల కార్యం 1:3 మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రము అటు తర్వాత అని రాయబడినది. అంతకంటే ముందు 20 అధ్యాయంలో 12 మంది శిష్యులకు, తర్వాత తోమా నమ్మలేదు, అక్కడ లేడు కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు, తోమా అన్నాడు, నేను యేసుప్రభు వారు చేతులకు మేకులు కొట్టారు కదా, ఆ మేకులలో ఆ గుర్తులు చూడాలి, తర్వాత ఆ పక్కన ఆ బల్లెం గుర్తు కూడా నేను చూడాలని అన్నాడు. అంటే అక్కడ రాయబడ్డది, అక్కడ తోమాను చూచి 20:27లో నీ వ్రేళ్లు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని నిండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా. 20:27. మరి అప్పుడు మరి యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అనేక మంది ఈరోజు మరి ఆ అపనమ్మకంలో ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారు తోమా ప్రత్యక్షమైనప్పుడు నా దేవా నా ప్రభు అన్నాడు. ఇక్కడ మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అని రాయబడ్డది. మరి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే, ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా తెలుగులో చక్కగా రాయబడి ఉన్నది. చాలా చక్కగా తెలుగులో రాయబడి ఉన్నది. మరి ఇంతకంటే స్పష్టంగా మనకు ఏమీ లేదు. ప్రత్యక్షం ఎలా పరుచుకున్నాడు చాలా క్లియర్ గా రాయబడి ఉంటున్నది. మరి ఎవరెవరున్నారు అక్కడ, ఎవరెవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు? సీమోను, పేతురు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుమానపు పక్షులే, అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళే, తొందరపాటుతో ఉన్నటువంటి వాళ్ళే. పేతురు ఏమన్నాడు మనం చూస్తూ ఉన్నాము, చావనన్న చేస్తా కానీ నీతో పాటు నిన్ను కాదనను ప్రభా అన్నాడు. యేసు ప్రభు సిలువ గురించి చెప్పినప్పుడు, వద్దు ప్రభా అది నీకు దూరం అగును గాక అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఏమైండో ఏం కథనం అని ఆయన డ్యూటీకి మళ్ళీ ఆయన పాత వృత్తికి వెళ్ళిపోయాడు. మనం చూస్తే యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడు మరి వాళ్ళ వలలు, వాళ్ళ దోణెలు, వాళ్ళ తండ్రులను కూడా విడిచిపెట్టినట్లు అక్కడ రాయబడినది. కానీ ఇక్కడ చూస్తే సీమోను పేతురు కనిపించాడు. మరి ఇంకెవరు కనిపించాడు? తోమా. అసలే మూఢనమ్మకాల పుట్టాయన, అంటే అనుమాన పక్షి. దిదుమానబడిన తోమా, పేతురు, తర్వాత గలిలయలోని కానాను ఊరివాడకు నతానియేలు కూడా ఏమన్నాడు? నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అన్నాడు. యోహాను సువార్త మనం 1వ అధ్యాయంలో చూస్తే నతానియేలు గురించి అక్కడ రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానియేలు గురించి అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మనము 46వ వచనం. అందుకు నతానియేలు నజరేతులో నుండి, ఈ యొక్క నతానియేలు అక్కడ 45వ వచనంలో చూస్తే ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పారు. ఫిలిప్పు నతానియేలుకు యేసు ప్రభు గురించి సమాచారం చెప్తే ఆయన ఏమంటున్నాడు 46వ వచనంలో? అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. చాలు. ఈరోజు క్రైస్తవత్వంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ మనం ఒకే ఒక మాట, మేము మా మాటలు కాదయ్యా, మీరు వచ్చి చూడండి, ఒక్కసారి చూడండి, ఒకసారి వస్తే, ఒకసారి వింటే మరి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చర్చిలో గాని ఎవరు మ్యాజిక్ చేయడం లేదు, హిప్నాటిజం చేయడం లేదు. ఫిలిప్ అన్నాడు, నీ వచ్చి చూడు అని అన్నాడు. 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను.
నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూచితిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చాలు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, ఆకాశము తెరవబడడం అంటే పరలోకానికి భూమికి యేసుప్రభు వారు ఒక గొప్ప నిచ్చెన. ఆ యేసుప్రభు వారి మీదుగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట, అక్కడ రాయబడినది. అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఉన్నాడు. సీమోన్ పేతురు ఉన్నాడు, దిదుబానబడిన తోమా ఉన్నాడు, గలిలయలోని కానాను ఊరివాడకు నతనేలు ఉన్నాడు, తర్వాత జబెదయి కుమారులు ఉన్నారు. జబెదయి కుమారులు ఎవరు? ఇక్కడ జబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారు. సో ఎంతమంది అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు చూడండి. పేతురు, తోమ, తర్వాత నతానియేలు ముగ్గురు, తర్వాత జబెదయి కుమారులు ఇద్దరు, 5 మంది. ఇంకెవరున్నారు ఆయన శిష్యుల్లో? మరి ఇద్దరు కూడి ఉండి. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. ఆ 7 మంది అక్కడ ఉన్నప్పుడు ఆ మిగతా 2 శిష్యులు ఎవరో మనకు తెలియదు. మరి సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. మరి అక్కడ అంతకంటే ముందుగా చూస్తే 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూసారా? మరి విడిచిపెట్టినటువంటి వలలు మరలా ఎలా వచ్చాయో మరి అద్దెకు తెచ్చుకున్నారా? దోణి ఎక్కడి నుంచి వచ్చింది? మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడిన మాట 20, 21, 22 వచనాల్లో తమ తండ్రులను, తమ వలలను, తమ దోణులను విడిచిపెట్టారని మనం చూసాం. కానీ మరలా ఇక్కడ చేపలు పట్టడానికి మరలా పాత వృత్తికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా ఆ రోజు యేసు ప్రభు వాళ్ళను ప్రత్యక్షమై వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోతే, వారితో భోజనం చేయకపోతే ఈ రోజు ఈ సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రబలేది కానే కాదు. ఎందుకనంటే సంఘ విస్తరణకు ముఖ్య మూల కారకుడు ఎవరు? శిష్యులలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? పేతురు. ఎందుకంటే అపోస్తలుల కార్యం 2:37లో వారితో చెప్పినప్పుడు, సహోదరులారా మేమేం చేతుము అని 36 అంటే 37లో మరి అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంది? అక్కడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని ఎవరిని? పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. అప్పుడు ఆ దినములనే ఎంతమంది విశ్వసించారు? 41వ వచనం, 3000 మంది నమ్మారు. సో 2వ అధ్యాయంలో ఎవరు ప్రసంగం చేశారు? పేతురు. మరి ఆ పేతురుకి ఇక్కడ కనిపించి, ఇక్కడ మనకు 14 వచనాల వరకు చదువుకున్నాం. తర్వాత చూస్తే, పేతురు, పీటర్, డూ యు లవ్ మీ? పేతురు, నువ్వు ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా, అది నీకే తెలుసు. నీవు ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము అని 3 సార్లు. ఎందుకనంటే, ఎందుకు 3 సార్లు అన్నాడు? పేతురు కూడా 3 సార్లు వద్దన్నాడు కాబట్టి. Jesus said to Peter, Peter, you will deny me thrice before the cock crows. మారు నీవు నన్ను ఎరగనని చెప్తాడు. అందుకొరకే మళ్ళీ అడిగితే పేతురు విసుక్కున్నాడు. అలాంటి పేతురుని ఎంకరేజ్ చేయడానికి, నతానేల్ని ఎంకరేజ్ చేయడానికి, జబెదయి కుమారులు యాకోబు, యోహాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకా అక్కడున్నటువంటి వారందరిని ఎంకరేజ్ చేయడానికి యేసుప్రభు వారు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు రాత్రంతా కూడా మరి వల వేశారు, కానీ ఏమి కూడా పట్టలేదు. 4వ వచనంలో, సూర్యోదయమగుచుండగా యేసు ఎక్కడ నిలిచాడు? దరిన నిలిచాడు. దరి ఆయన పుల్పిట్ అన్నమాట.
అక్కడ చూస్తే మనం లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా అక్కడ యేసుప్రభు వారు ఆ దరిని ఒక పుల్పిట్ లాగా మార్చుకున్నట్లు మనము చూస్తున్నాం. చూడండి అక్కడ 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూశాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన ఆ దోణెల్లో సీమోన్దైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండాను. కాబట్టి ఆ యొక్క దరి తర్వాత ఆ దోణె యేసుప్రభు వారు ఒక పుల్పిట్ గా వాడుకున్నాడు. అక్కడి నుంచే దేవుని వాక్యమును చెప్తూ ఉన్నాడు. అక్కడే అందుకే ఆ దినం అక్కడ యేసుప్రభు వారు ఇలా నిలబడ్డాడు. యేసు దరిన నిలిచాను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేరు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలాంటి సన్నివేశాన్ని లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా వాళ్ళ మధ్యలో ఉంటే కూడా మరి చక్రికి చూయించారు. వాళ్ళతో మాట్లాడుతూ ఎంఐ మార్గంలో వెళ్తుంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు. తర్వాత వారికి ఆయన అదృశ్యుడు ఆయన రాయబడ్డది. తర్వాత వాక్యం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డవి, వారి హృదయంలో మంట మండింది. ఆయన మనతో వాక్యం మాట్లాడుతున్నాడు కదా, ఆ దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాడు. ఈ వాక్యం ఇంతమందికి ప్రత్యక్షమైంది. అందుకే వాళ్ళు నమ్మిండ్రు. అందుకే అలా సంఘం ఏర్పడి 300 కోట్ల మంది నమ్మిండ్రు. మరి ఇక్కడ యేసుప్రభును గుర్తుపట్టలేదు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎనీ బ్రెడ్ హియర్, ఏమైనా భోజనం ఉందా అని 5వ వచనంలో అక్కడ అడుగుతున్నాడు. చూడండి అక్కడ, యేసు పిల్లలారా భోజనంలో మీ యొద్ద ఏమైనా చూడాలి. అక్కడ మనం ఇప్పుడు 21వ అధ్యాయం చూస్తున్నాం కదా, అది తీసి పెట్టుకోవాలి. అదే ఇప్పుడు మనం చెప్పేది, దాన్నే వదిలిపెట్టినవాడు. 21:5 యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారితో అడగగా వారిని అడగగా లేదని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయనను దోనె కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పండిన వల. చూడండి యేసుప్రభు వారు శిష్యులతో కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. యేసుప్రభు వారు అన్నారు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తలుపును తట్టుచున్నాను. మై దర్వాజా పర్ ఖట్ఖటాతా హూ. మరి చక్రి హృదయాన్ని దేవుడు తట్టుతూ ఉన్నాడు. చక్రి డూ యూ వాంట్ టు గివ్ ఎ రూమ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా అంటే అక్కడ చూడండి. మరి ప్రకటన గ్రంథం 3:20 తీయండి. ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం నిలమని నేను చూపిస్తుంది కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టు. ప్రకటన అంటే లాస్ట్.